హల్లెలూయా. ప్రియమైన సంగమా, దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. కుడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తుంటున్నాను. మరొకసారి దేవుని సన్నిధిలో దేవుని యొక్క వాక్యముతో మనం ముందుకు సాగుదాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరూ సిద్ధపడి పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో దేవుణ్ణి ప్రార్థిస్తాం. అటు తర్వాత దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్దాం. ఆ దేవుడు చాలా గొప్ప దేవుడు. ఆయన మాటలు తేనె కంటే తీయనైనవి, మధురమైనవి. ఆ మాటలు మనము ధ్యానించుకుందాం. ఈరోజు మంచి వాగ్దానం దేవుడు మనకు ఇచ్చినాడు. మరణించినాక ఆత్మ ఎక్కడికి వెళుతుంది, దేవుడు మన కొరకు ఏది సిద్ధపాటు చేసినాడు అనేది దేవుని యొక్క వాక్యం నుండి మనం తెలుసుకుందాం, ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల దేవ, మాటలు నీవి, మాట్లాడేది నీవు, వినేది మేము తండ్రి. వాక్యానుసారంగా వినుటకు, నడుచుటకు, దాని ప్రకారంగా జీవించుటకు అట్టి కృప కూడి వచ్చిన ప్రతి బిడ్డకు దయచేయండి. లైవ్లో వింటున్న బిడ్డలందరికీ దయచేయండి. ప్రతి కుటుంబాన్ని ఆదరించండి, పరిశుద్ధపరచండి. నీ వాక్కు చేత మమ్మల్ని అందరినీ బలపరచండి. మాట్లాడేది నేను కాదు తండ్రి, నీవై ఉండి మాట్లాడమని, ప్రతి ఒక్కరితో నువ్వు మాట్లాడమని యేసయ్య పరిశుద్ధమైన నామమున అడుగుతున్నాం తండ్రి. ఆమెన్. హల్లెలూయా. ప్రభువు మనతో మాట్లాడిన కొన్ని మాటలు మనము ధ్యానించుకుందాము. ఈరోజు మరణించినాక మన ఆత్మ ఎక్కడికి వెళుతుంది అన్నది అంశం. దీన్ని పట్టుకొని మనము ముందుకు సాగుదాం. మనకు నివాస స్థలము ఇది కాదు అనేది దేవుని వాక్యము చెప్తుంటున్నది. బ్రతికు దినములు కొన్ని దినములైనా ఇక్కడ బ్రతికి మరలా మరొక రాజ్యానికి మన ఆత్మ వెళ్ళనై ఉన్నది. ఈ దేహము మట్టిలో కలిసిపోతుంది, కానీ ఆత్మ మాత్రం వెళ్ళిపోతుంది. ఆత్మ ఎక్కడికి వెళుతుంది అంటే మధ్యాకాశానికి వెళుతుంది. మధ్యాకాశములో నివాసం ఉంటుంది. దేవుని దినములు నిండినప్పుడు యేసు ప్రభు వెళుతున్నప్పుడు ఒక మాట సెలవిచ్చినాడు. దాన్ని చదివినాక ముందుకు సాగుదాం. యోహాను సువార్త 14వ అధ్యాయము. ప్రతి ఒక్కరూ బైబిల్ ఉన్న వారందరూ తీయండి. యోహాను సువార్త 14వ అధ్యాయము 2-3 వచనాలను మనం ధ్యానించుకుందాం. రండి చదువుదాం. నా తండ్రి ఇంట్ల అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో నేను చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మును తీసుకొని పోదును. దేవుడు యేసు ప్రభు 33.5 సంవత్సరములు బ్రతికి భూమి మీద నడిచి అనేకులకు సువార్త ప్రకటించి మరణించి తిరిగి లేచి అనేకులకు కనిపించి, శిష్యులకు కొన్ని వేల మందికి కనిపించి మరలా ఆయన వెళుతున్నప్పుడు ఈ వాగ్దానం చేస్తుంటున్నాడు. బిడ్డా, నేను వెళుతున్నా, మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టడం లేదు. నా తండ్రి దగ్గర విస్తారమైన స్థలం ఉన్నది. నేను వెళుతున్నా, ఎందుకంటే మీకు స్థలాన్ని సిద్ధపాటు చేయటానికి, మీరుండటానికి నివాసము సిద్ధపాటు చేయటానికి నేను వెళుతున్నాను అని అంటున్నాడు. ఆలోచిస్తున్నారా మీరు? ఎక్కడికి వెళుతున్నాడు? తండ్రి రాజ్యానికి వెళుతున్నాడు. అక్కడ ఒకవేళ నివాసం లేకుంటే ఆయన చెప్తుండే మనకు, అక్కడ లేదు నివాసము, మీరు ఉండటానికి, మీరు ఇక్కడనే, మీరు చనిపోతే మీ ఆత్మలు ఎక్కడికి వెళుతాయో నాకు తెలియదు అని చెప్తుంటుండే. కానీ యేసు ప్రభు అలా చెప్పలేదు. ఏమని చెప్తుండంటే, నేను వెళుతున్నాను నా తండ్రి ఇంటికి, మీ కొరకు నివాసము సిద్ధపాటు చేయడానికి వెళుతున్నాను, నేను మరలా వచ్చేదను అని అంటున్నాడు. మరలా ఎప్పుడు వస్తాడంటే ఆయన కాలము నిండినప్పుడు, రెండో రాకట వచ్చినప్పుడు నీవు సిద్ధపడి ఉంటే
వాక్యానుసారంగా జీవిస్తే, వాక్యానుసారంగా బ్రతుకుతే ఖచ్చితంగా నీకు పరలోక రాజ్యం ఉన్నది. హల్లెలూయా. ఎంతమందికి పరలోక రాజ్యం కావాలి? అందరికీ పరలోక రాజ్యం కావాలి. ఎంతమంది పరలోక రాజ్యం కొరకు చూస్తున్నారు? అందరూ చూస్తున్నారు. కారణం ఏంటిది? నేను మంచి జీవితాన్ని జీవిస్తే ఆ రాజ్యంలో ఉంటానని తెలుసు. ఇంకొక మాట ఇక్కడ అంటున్నాడు, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని అసలే కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియునైనా నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము. దేని కొరకు? చేతితో కట్టబడినది ఇది వ్యర్థం, కానీ దేవుని చేతులతో కట్టబడ్డది అది స్థిరమైనది. ఈ భూమి మీద ఏదైనా వేస్టే. డబ్బు ఉన్నా నీ వెంట వచ్చేది కాదు, మంచి ఇల్లున్నా నీ వెంట వచ్చేది కాదు, కోట్ల కార్లు ఉన్నా నీ వెంట వచ్చేటి కావు. అవి భూమి మీదనే ఉండిపోతాయి. కానీ నీవు వెళ్ళే దినము ఒక దినం ఉన్నది. నువ్వు ఎక్కడికి వెళ్తావన్న తెలుసుకోవాలా. ఇక్కడ 2 ఉన్నాయి అర్థాలు. దేవునికి ఇష్టమైన బిడ్డగా జీవిస్తే నీకు పరలోకం, దేవునికి వేరుగా జీవిస్తే ఇంకొక లోకం. ఆ లోకములో శ్రమలు, ఇక్కడ శ్రమలే. ఇక్కడ ఒకవేళ హాయిగా బ్రతికినావు, సంతోషంగా ఉన్నావు, దేవుని ఎరగలే, ఆ లోకములోకి వెళ్ళినప్పుడు నీకు చాలా భయంకరమైన స్థితి. అది ఎలా సాధ్యం బ్రదర్? నువ్వు చూసినవా అనొచ్చు. వాక్యమే సెలవిస్తుంది. ఆదికాండంలో చూసినట్టయితే అబ్రాము లాజరు విషయంలో మనము ధ్యానిస్తే, అబ్రాము భూమిని విడిచి వెళ్ళిపోయినప్పుడు అక్కడ లాజరు కూడా వెళ్ళాడు, ధనవంతుడు కూడా వెళ్ళాడు. ధనవంతుడు ప్రాణమును బ్రతికించుకుంటానికి ఆ అగ్నిలో కాల్చబడ్డప్పుడు పొరుగు చావదు, అగ్ని ఆరదు. అందులో ఆ మనిషి ఉన్నప్పుడు లాజరు చూసి నీళ్లు కావాలని ఆయన కీకలు వేస్తున్నాడు, వేగిరపడి పిలుస్తున్నాడు. అయినా లాజరు అబ్రాహాము ఏమంటున్నాడు? మీ దగ్గరికి రావటానికి వీలు లేదు అని అన్నాడు. దీనిని బట్టి నరకం పరలోకం ఉన్నది. యేసు ప్రభు చెప్పాడు, నేను మరలా వస్తా, తీసుకుపోతా, మరలా వచ్చి తీసుకుపోతా అన్నాడు. మీకు విశ్వాసం ఉన్నదా? విశ్వాసం ఉంటే నమ్మకంగా ఉండాలి. ఒక వస్తువును కొంటున్నావు, విశ్వాసం పెట్టి కొంటున్నావు, అంతకంటే ఎక్కువ నమ్మకము నీకు దేవుని మీద ఉండాలా. దేవుడు చెప్పాడు, ఒక మాట అన్నాడు శిష్యులతోని, మీ విశ్వాసం ఎలా ఉండాలంటే ఆవగింజంత విశ్వాసం ఉంటే ఆ కొండను తీసి సముద్రంలో పడమంటే అది పడుతుంది అన్నాడు. అలాంటి విశ్వాసము నీకు ఉండాలని దేవుడు చెప్తుంటున్నాడు. ఈ ఆవగింజ పోలిక ఏంటి తెలుసా? ఈ ఆవాల పోలిక ఎలాంటిదంటే దాని మనస్సు అస్సలు మారదు, దాని రూపం మారదు, అది ఎలా ఉన్నదో అలాగనే ఉంటుంది. మీరు ఆలోచించండి. మనం వంట చేస్తున్నప్పుడు అన్ని కూరగాయల కలర్ చేంజ్ అయిపోతుంది, నూనెలో వేసినప్పుడు అన్ని కలర్ చేంజ్ అవుతాయి, కానీ ఆవాలు అలాగనే ఉంటాయి. ఎంత ఉడికిచ్చినా, ఎంత నూనెలో వేగించినా ఆవాలు రూపాన్ని కోల్పోవు. ఎంత శ్రమ వచ్చినా దాని రూపము కోల్పోదు. నూనెలో వేడి నూనెలో వేసి వేయించిన దాని రూపము అలాగనే ఉంటుంది. నువ్వు అన్నం తింటున్నప్పుడు నీకు కనిపిస్తుంది, నీ అన్నముల కూడా అలాగనే ఉంటుంది. అందును బట్టి దేవుడు అంటాడు,
ఆవగింజంత విశ్వాసము నీకు ఉండాలి. హల్లెలూయా. చిన్న ఆవగింజ విశ్వాసం చూడండి, దాని రూపాన్ని కోల్పోదు. దానికి శ్రమలు వస్తాయి. ఎలాంటి శ్రమ వచ్చింది? అది మొలిచినప్పుడు, ఆ చెట్టు పెద్దగా రుచిమైనప్పుడు గాలికి తట్టుకోవాలి. అది ఆవాలు మనకి ఇవ్వాలి. ఇచ్చినప్పుడు మనం దాన్ని నూనెలో వేయించినప్పుడు అది అస్సలు దాని రూపాన్ని కోల్పోకుండా బలంగా ఉంటుంది. ఈరోజు రోగము రాగానే నీ రూపము చేంజ్ అయిపోతుంది. వ్యాధి రాగానే నీ రూపము చేంజ్ అయిపోతుంది. వయసులో ఉన్నప్పుడు ఒక రూపము, చిన్నపిల్లడిగా ఉన్నప్పుడు ఒక రూపము, ముసలివాడైనప్పుడు ఒక రూపము. నీ రూపం మారుతున్నది. విత్తనాల రూపాలు మారుతున్నాయి. ప్రజల మనసు చేంజ్ అవుతున్నది. మనసు మారిపోతున్నది. కానీ దేవుడు అంటున్నాడు, ఆవగింజంత విశ్వాసం నీకు ఉండాలా. హల్లెలూయా. ఉన్నదా నీకు? అలాంటి విశ్వాసము నువ్వు అనుభవిస్తే నీ కొరకు పరలోక రాజ్యములో నివాసము ఉన్నది. హల్లెలూయా. నీ కుటుంబాన్ని నువ్వు అలాంటి విశ్వాసములో నిలబెట్టుకోవాలా. ఎంతమంది కోల్పోతలేరు, ఎంతమంది పడిపోతలేరు. చిన్న శ్రమలు, జ్వరం వచ్చింది, ప్రార్థన చేసినప్పుడు మగ్గకుంటే దేవుడు ఎక్కడున్నాడు? విశ్వాసం కోల్పోతారు. ఏదైనా పని చేసినాం, ఆ పనిలో ఒకవేళ ఆశీర్వదించబడకుంటే దేవునికి ప్రార్థన చేసే ఈ పని చేసినాం, అయినా మేము ఆశీర్వదించబడతలేం అని కోల్పోతారు. ఒకవేళ జాబ్ కావాలని ప్రార్థించినప్పుడు జాబ్ దొరకకపోతే కొంచెం లేట్ అయిందనుకో, ఎక్కడున్నాడు దేవుడు? ఇంత మంచి మందిరానికి వెళుతున్నా, ఇంత మంచి సేవకుడు ప్రార్థన చేస్తున్నాడు, అయినా నాకు జాబ్ రావటం లేదని మనసు మారిపోవటము, చేంజ్ అవ్వటము, ఇది ఎంతకాలమో? అలా ఉండకూడదు. అలా ఉంటే నీ బ్రతుకు ఆవగింజంత విశ్వాసం నీకు లేదు. నీ బ్రతుకులో ఆవగింజంత విశ్వాసం లేదు కాబట్టి నువ్వు ఆశీర్వాదం పొందలేకపోతున్నావు. పడిపోకూడదని దేవుడు అంటున్నాడు. నువ్వు పడిపోతే నువ్వు లేవలేవు. ఈరోజు ప్రార్థిస్తున్నావా? మళ్ళీ ప్రార్థన చేయి, మళ్ళీ ప్రార్థన చేయి, మళ్ళీ ప్రార్థన చేయి, పొందుకునేదాకా ప్రార్థన చేయి. ఖచ్చితంగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుడు అంటాడు ఒక మాట, నన్ను వెతుకు వారికి నేను దొరికిద్దను అంటాడు. నీ పూర్ణ హృదయముతో నన్ను వెతుకు, నీ పూర్ణ మనస్సుతో నన్ను వెతుకు, అప్పుడు నేను నీకు దొరికిద్దను అంటాడు. హల్లెలూయా. వెతుకుతున్నామా ఈరోజు? ఆయనను వెతుకుతున్నామా? ప్రార్థన చేసి విడిచిపెట్టడం కాదో, కనిపెట్టు దేవుడు నీతో మాట్లాడుతున్నాడా లేదని. వాక్యాన్ని చదువు, నీతో మాట్లాడతాడు దేవుడు. ప్రార్థించు, నీ ప్రార్థన ఆయన చెవిలోనికి చేరుతుంది. అలాంటి విశ్వాసం లేదు ప్రజలకు. ఈ లోకము అందంగా కనిపించే వరకు అటు వెళ్తావు, ఎవరైనా పిలిస్తే అటు వెళ్ళిపోతావు, ఎవరైనా చెప్తే అక్కడ బాగుంటుంది గట్టి వెళ్ళమంటే అక్కడికి వెళ్తావు, అక్కడ మంచి సేవకుడు అంటే అటు వెళ్ళిపోతావు. ఆశీర్వాదం లేదు, నీకు సమాధానం లేదు, పరిగెత్తుతావు. ఎక్కడున్నా యేసు ప్రభువే. ఏ స్థలంలో నువ్వు ఆరాధిస్తున్నావు ఆ స్థలంలో, ఆ మందిరంలో యేసు ప్రభు లేకుండా సంఘం కట్టబడదు. ఆ సేవకుడు ప్రేరేపించి పిలిచిన వాడు కాడా? దేవుడు పిలుపుకు లోబడి వచ్చినాడు. ఆయన సంఘములో నువ్వు ఉంటున్నావంటే నువ్వు ఆశీర్వదించబడాలంటే అక్కడనే. నీ ఇంటిలో నువ్వు ఉండాలంటే వేరే ఇంటికి వెళ్ళి ఒక రోజు బంటే నీకు శనేశ్వరం పోదు. వేరే ఊరికి వెళ్ళి ఒక 4 రోజులు ఉంటే నీ శనేశ్వరం పోదు. నీకున్న ఇంట్లో శనేశ్వరం పోవాలంటే ప్రార్థన చేసుకోవాలా. నీకున్న బాధలు పోవాలంటే నువ్వు ప్రార్థన చేసుకోవాలా. నీకున్న వ్యాధులు పోవాలంటే ప్రార్థన చేసుకోవాలా. అలాంటి లేదు. అక్కడికి వెళ్ళండి, అక్కడ సేవకుడు బాగున్నాడు, దయ్యాలు ఇట్లా ఊహదాగానే వెళ్ళిపోతున్నాయి అంటారు. అట్లా వెళ్ళిపోయేటోళ్ళు లేరా? అట్లా పరిగెత్తటోళ్ళు లేరా? అలా పరిగెత్తకండి దేవుని బిడ్డలారా. నీ స్థానిక పాస్టర్ని పట్టుకొని ప్రార్థన చేసుకో. ఆయన కన్నీరు పెట్టి ప్రార్థన చేస్తాడు, నీ జీవితం బాగవుతుంది. నువ్వు దేవుని సన్నిధిలో విశ్వాసం పెట్టు, ఆవగింజంత విశ్వాసం పెట్టు, నీ జీవితం బాగవుతుంది. అలాగే ఉండమంటుండే దేవుడు. ఇంకొక మాట చదివి నేను ముగిస్తున్నాను.
హెబ్రీలకు రాసిన పత్రికలో ఈ మాట అంటున్నాడు. 11వ అధ్యాయం 15, 16 వచనాలు మనం చదువుకుందాం. వారు ఏ దేశము నుండి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకం ఉంచుకున్న ఎడల మరలా వెళ్ళుటకు వారికి వీలు కలిగి ఉండును. చాలు. ఏ దేశంకి వెళ్ళొచ్చినా ఆ దేశానికి తిరిగి వెళ్ళాలంటే నువ్వు ఆ త్రోవను జ్ఞాపకం ఉంచుకోవాలా. సపోజ్ ముంబై వెళ్ళావు, సపోజ్ దుబాయ్ వెళ్ళావు, అమెరికా వెళ్ళావు, నీ ఉన్న స్థలం ఎక్కడో ఆ త్రోవ నువ్వు గుర్తుంచుకోవాలి. లేకుంటే మళ్ళీ వేరే రూట్లో పోతే నువ్వు చేరలేవు. వేరే దేశానికి వెళితే నీకు నివాసం లేదు కాబట్టి నీవు ఉన్న స్థలంలో నివాసం ఉన్నది, నీకు ఇల్లు ఉన్నది, నీకు భార్య పిల్లలు ఉన్నారు. ఎందుకంటే నువ్వు జ్ఞాపకం ఉంచుకోవాలా. ఉంచుకొని వస్తున్నారు, అట్లా రావటం లేదా? దుబాయ్ వెళ్ళిన వారు స్వదేశానికి వస్తున్నారు కదా. మరి మరలా నేను ఒక దేశం వెళ్ళేది ఉన్నదని నీకు లేదా జ్ఞాపకం? పరలోక రాజ్యం ఉన్నది నా కొరకని నువ్వు జ్ఞాపకం ఉంచుకోవా? పరలోక రాజ్యానికి నేను ఒక వారసునిగా, ఒక వారసురాలుగా నేను ఉండాలని నువ్వు జ్ఞాపకం ఉంచుకోవా? ఆయన నీ కొరకు నివాస స్థలం ఉంచాడు, స్థిరపరచడానికి వెళ్ళాడు. ఈ భూమి మీద ఉంటున్న స్థలాలన్నీ పలిగిపోతాయట. భూకంపం వచ్చిందంటే ఎంత మంచి బంగళైనా కూలిపోతుంది, శిథిలం అయిపోతుంది, పనికి రాకుండా అయిపోతుంది. అందులో ఏ వస్తువు కూడా పనికిరాదు, అలాగ అయిపోతుంది. బంగారం వెండితో కట్టినా అది పాయిద లేదు. నీ మనస్సును కట్టుకో, నీ హృదయాన్ని కట్టుకో. పరలోక రాజ్యంలో నివాసం ఉందని తెలుసుకున్న దేవుణ్ణి వెతుకు. ఆయన నీ యొద్దకు రాబోతున్నాడు. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. యవనస్తులుగా ఈరోజు వింటున్నారా? నీ మనస్సు మార్చుకో ప్రియ దేవుని బిడ్డలారా. నీ మనస్సు హృదయాన్ని మార్చుకో. ఆయన రాజ్యాన్ని వెళ్ళటానికి స్థిరపడు. ఒకరోజు వెళ్తావు, ఏదో ఒక రోజు వెళ్తావు, నీకు తెలియదు. ఆ దినం ఎప్పుడు సంభవించునో నీకు తెలియదు. రేపేమి సంభవించునో మీకు ఎరగరు, మీకు తెలియదు. అందుకే బ్రతికున్నప్పుడే తెలుసుకోవాలా. ఒక పని నేర్చుకున్నాకనే జాబ్కి ఎక్కుతాము. ఆ పని నీకు వస్తేనే ఆ జాబ్ వస్తుంది. దేవుని రాజ్యాన్ని తెలుసుకోకను వెళితే అక్కడ ఎంట్రీ లేదో. దేవుని వాక్యాన్ని చదవలేక రాజ్యానికి వెళితే నీకు త్రోవ లేదో. తెలియని త్రోవలను వెళితే మంచి మార్గంలో నువ్వు నడవలేవు, దేవుని రాజ్యాన్ని చేరలేవు. ఎందుకంటే ఆయన అంటున్నాడు, నువ్వు తిరిగి వెళ్ళటానికి జ్ఞాపకం ఉంచుకో, స్థిరపడి ఇక్కడనే, జాగ్రత్త పడి ఇక్కడనే తెలుసుకో అన్ని. నేను దేవుని రాజ్యం ఎలా పోతాను అన్నది నీ మనసు మార్చుకో. సంగమా, మీరు మార్చుకుంటే, మీ కుటుంబాలను కట్టుకుంటే దేవుని రాజ్యంలో మీకు నివాసం ఉన్నది. అదెప్పుడు కూలిపోయే నివాసం కాదు, అక్కడ ఎలాంటి ఆపదలు వచ్చే నివాసాలు కావు. ఆయన ఉండు స్థలములో మీరు ఉండబోతున్నారు. మన రాజు ఉండబోయే స్థలములో, తండ్రి ఉండే స్థలములో మీరు ఉండబోతున్నారు. పరమ వైద్యుడు ఉండే స్థలములో మీరుంటే ఏ రోగమో మీకు రాదో. ఆ స్థలానికి మనం వెళ్ళటానికి సిద్ధంగా ఉండాలి. కానీ ఇక్కడ నాకు అన్నీ ఉన్నాయని గర్వముతో ఉంటే నీకేది నిన్ను ఆదరించదు, ఏది నీతో రాదు, ఏది నీతో రాదు. బ్రతుకున్నంత కాలమే అన్ని నాయి అంటాం, కానీ చనిపోయినాక ఏది మనతో వచ్చేది కాదు. మన బట్టలు కూడా మనతో వచ్చేయలేవు. హల్లెలూయా. చూస్తున్నాం, ఎంతోమంది మరణించిన వారిని చూస్తున్నాం, భయం లేదు. ఎంతోమందిని కాలేస్తే చూస్తున్నాం, భయం లేదు. ఎంతో తాగుబోతులు చచ్చిపోతున్నారు, భయం లేదు, తాగుతూనే ఉంటారు. ఎంతోమంది రోగములతో బలహీనలతో చచ్చిపోతున్నారు. ఆ రోగం నాకు సంభవిస్తుందేమో, నేను ఇలా చేయకూడదని మార్చుకునే జీవితమే లేదు. పాడైపోతున్నారు, ఈరోజు బానిస అయిపోతున్నారు లోకానికి. లోక సుఖభోగాలను అనుభవిస్తున్నవా? నువ్వు మార్చుకో. ఈరోజు చాలుగా నువ్వు బ్రతికిన దినాలు దేవునికి అంకితంగా బ్రతుకు, దేవునికి ఇష్టమైన బిడ్డగా బ్రతుకు. అప్పుడు నువ్వు దీవించబడతావు. హల్లెలూయా. ఇంకొక మాట చదువుకుందాం, 10వ వచనం. అయితే వారు
శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. చాలు. అతి శ్రేష్టమైన దేశమును నువ్వు కోరాలా, పరలోక దేశమును నువ్వు కోరాలా. ఆ బ్రతుకు మనకుంటే మన జీవితము ధన్యమే ధన్యము. ధన్యమో ఎంతో ధన్యమో యేసయ్యకు కలిగిన జీవితాన. ఇహమందున పురమందున 100 రెట్ల బలమందున వారు ధన్యులు, వారెంతో ధన్యులు. ధన్యమో ఎంతో ధన్యమో యేసయ్యకు. ఎలా ఉండాలా? ధన్యమో ఎంతో ధన్యం. ఇహమందును పురమందును దేవునికి ఇష్టమైన బిడ్డగా ఉండవు. అప్పుడు నువ్వు దీవించబడతావు, అప్పుడు నువ్వు ఆశీర్వదించబడతావు. ఈ లోకములో నీ కుటుంబాన్ని కట్టుకో, కలిగినవన్నిటిలో దేవునికి ప్రతిఫలముగా ఇవ్వాలి, దేవునికి ఇష్టమైనలాగా ఉండాలి, కష్టాన్ని జయించాలి, పడిపోకూడదు. ఆవగింజంత విశ్వాసము నీకుండాలి. నువ్వు బ్రతుకు దినములన్నీ నీ రూపము మార్చుకోకూడదు, నీ యొక్క ఆలోచనలను మార్చుకోకూడదు, ఎవరు ఏది చెప్పినా దాని పక్షమున తిరగకూడదు. ఎందుకంటే దేవుని సమీపం, దేవుని యొక్క వాక్యానుసారంగా ఉండి, దేవుని మందిరములో ఉండి ఆయనకు సమీపముగా ఉండాలి. ఉంటారా? ఈరోజు నుండి ఒక తీర్మానం తీసుకోండి. రండి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, నీ బిడ్డలు ఒక తీర్మానం తీసుకుంటున్నారు. ఈ దేశము, ఈ భూమి మీద మేము ఉండటము స్థిరకాలం మేము ఉండము తండ్రి. కొన్ని దినములో ఒక యాత్రగా వచ్చినాము. ఈ యాత్ర ముగించుకొని మరల తిరిగి నీ రాజ్యంలోకి వచ్చేది ఉన్నది. మేము నమ్మకంగా జీవించాలి. కోపతాపాలు మాలో ఉండకూడదు, దేశాలు మాకు ఉండకూడదు, కుట్రలు మాకు ఉండకూడదు. సమాధానంగా జీవించే కృప మాకు ఇవ్వండి. నీ మాటలు ఎంతో బలమైన తండ్రి. ఈ మాటలు విన్న మా జీవితంలో ఇది మొదలుకొని వచ్చే వరకు నీ సాక్షిగా ఉండేటి కృప దయచేయమని యేసయ్య పరిశుద్ధమైన నామమున అడుగుతున్నాం తండ్రి. ఆమెన్. హల్లెలూయా. అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఆమెన్.